మన అల్లు అర్జున్ది ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. అవును, మెయిన్ ఏమాత్రం ల్యాగ్ చేయకుండా, ఏమాత్రం మిమ్మల్ని వెయిట్ చేయించకుండా డైరెక్ట్గా డీటెయిల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫౌజీ సినిమా ఆగస్టులో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు గట్టిగా నడుస్తున్నాయి. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు, ఏ విధమైనటువంటి సెకండ్ ఆలోచన లేదు. ఖచ్చితంగా ఈ దసరాకే సినిమాని దింపాలి అని చెప్పి టీం అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆగస్టులో అయితే సినిమా రిలీజ్ అయితే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ కల్లా మనకి ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది, ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ఏది ఏమైంది అనేటటువంటి మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో ఇందాక నేను ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు ప్రభాస్ అన్నది ఫౌజీ నుండి లుక్ లీక్ అయింది అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వచ్చాయి. ఇక చూసిన తర్వాత నేను కొద్దిసేపు నమ్మలేదు. ఒక బ్లర్ లుక్ని అయితే వాళ్ళైతే మనకు చూపించారనమాట. మొత్తం ట్విట్టర్ పేజెస్, ప్రభాస్ ఫ్యాన్స్ పేజెస్ ఇవన్నీ కూడా చూపించడం జరిగిందనమాట. ఫస్ట్ చూసిన ఏమంటే ఆ బ్లర్ లుక్ ఓపెన్ చేసి చూసిన అనమాట. ఏంటంటే ఏఐ అనుకున్నా, ఇది ఏఐ లుక్, ఇది ఇక క్రియేట్ చేసినటువంటి లుక్ ఎగ్జాక్ట్లీ మన త్రిబుల్ మూవీలో రామ్ చరణ్ అన్న ఆ తల తీసేసి ప్రభాస్ అన్న తలకాయ పెట్టారు, అంతకుమించి ఏముందిరా అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట. కానీ ఆ తర్వాత అఫీషియల్ హ్యాండిల్స్ నుండే డైరెక్ట్గా వార్నింగ్ అయితే పాస్ చేశారనమాట. ఇది అనుకోకుండా లీక్ అయింది. ఈ లుక్ని ఎవరైనా స్ప్రెడ్ చేసినా, ఈ లుక్ని ఎవరైనా షేర్ చేసినా ఖచ్చితంగా మీ అకౌంట్స్ని బ్లాక్ చేస్తాం, మీ మీద స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకుంటాం అనేటటువంటి విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ టీం తరపున తెలియజేయడం జరిగిందనమాట. ఇంకా అది చూసిన తర్వాత 100% నేనైతే ఫిక్స్ అయిపోయా ఇది అఫీషియల్ లుక్ అని. ఇంకా తెలిసిన తర్వాత నా రియాక్షన్ ఎలా ఉందంటే, జెర్సీ మూవీలో అని ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరుస్తారు కదా రైల్వే స్టేషన్లో అని, అలా అరవాలరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎలా ఉన్నాడో తెలుసా, చూపి బ్రో అని చెప్పి నన్ను అడగొచ్చు, చూపిస్తా, ఎలా చూపిస్తా, ఎక్కడ పెడతా అనేటటువంటి చెప్తూ వీడియోలో చెప్తా అనమాట. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ లీక్ అయినటువంటి ఈ లుక్ ఎలా ఉంది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. చూపిస్తే కాపీరైట్ చేస్తారు కదా, చెప్తే చేయరు కదా అనేటటువంటిది అనమాట. అన్నేసుకున్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్ అబ్బా మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇక అది 90s కాదనమాట, 1947 కన్నా ముందు జరిగినటువంటి ఒక స్టోరీ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ అంటే అప్పట్లో కూడా స్టైల్ ఏ విధంగా మెయింటైన్ చేసేవాడు నాకు తెలిసి, తను ఒక బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేటటువంటి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ అయినా, హెయిర్ స్టైల్ అయినా మొత్తం కూడా క్లీన్ షేవ్, జస్ట్ మీసాలు అయితే అలా పెట్టిండు అనమాట. మీసాలు కూడా ఫుల్గా లేవు, లైక్ ఆదిపురుషులో ఏ విధంగా అయితే మీసాలని ఎలా లేవు, కట్ మీసాలు అనమాట. ఇక్కడ దాకా అయితే మీసాలు పెట్టడం జరిగింది. హెయిర్ స్టైల్ కూడా సూపర్గా ఉంది. పైన ఎగ్జాక్ట్లీ మీకు ఇంకా నాట్గా చెప్పాలి, ఇంకా మీకు పచ్చిగా చెప్పాలంటే రీసెంట్గా ప్రభాస్ అన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒక ప్రమోషన్లో భాగంగా, మీరైతే చూడొచ్చు అనమాట. నాకు అది గుర్తొచ్చు అవట్లా, నేనైతే మీకు మ్యాక్సిమం ఫోటో వేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ బైకర్ కన్నా ముందు ఇంకొక చిన్న సినిమాకి ఆయన అయితే ప్రమోషన్లో భాగంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అప్పుడు బాగా అంటే బాగా వైరల్ అయింది అదే లుక్. అవును, అదే లుక్ని మన రామ్ చరణ్ అన్న ఒక డ్రెస్ ఉంటుంది కదా, లైక్ RRR మూవీలో తను వేసుకున్నటువంటి రెగ్యులర్ వైట్ అండ్ బ్రౌన్ కలర్లో పాయింట్ ఉంటుంది కదా, దాన్ని మీరు కంపేర్ చేసి చూసుకోండి. ఒక మీ బ్రెయిన్లోకి ఒక థాట్ వస్తుంది కదా, దాన్ని అయితే చూసుకోండి, అదే ఎగ్జాక్ట్లీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అవుననమాట. దీనికన్నా ఇంకా ఓరమాస ఏంటంటే సిగరెట్ తాగుతుండు. సిగరెట్ తాగడం అనేటటువంటిది మామూలుగా ఉండదు. సిగరెట్ బాగా స్టైల్గా ఇప్పుడు తాగిండంటే మన అన్న రెబల్లో తాగిండు. మీకు గుర్తుందో లేదో, రెబల్లో ఓన్లీ ఆ సిగరెట్ సీన్ కోసమే. అప్పటికే సినిమా రిలీజ్ అయింది, చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, సినిమా బాగలేదు, రెగ్యులర్ రొటీన్, అమ్మ నాన్నని చంపటం, రివెంజ్ తెచ్చుకోవటం అని చెప్పి నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మ్యాక్సిమం ఆడియన్స్ని ఆపుదామని చెప్పి కూడా ట్రై చేశారు. అయినా కానీ ఆడియన్స్ పరుగులు పెట్టి ఇప్పుడు రిలీజ్ చేసిన పరుగులు పెట్టి వెళ్తున్నారు అంటే దానికి కారణం ఖచ్చితంగా రెబల్ మూవీలో ఆ సిగరెట్ సీన్. అందులో ఎంత స్టైలిష్గా అయితే ఉన్నాడో సిగరెట్ తాగుతున్నప్పుడు, దానికి ఏం మాత్రం తీసుకోలేదు భయ్యా, సీరియస్లీ. అంతకు మించి చాలా అంటే చాలా కొత్తగా, చాలా అంటే చాలా యూనిక్గా ఉండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాడు. లైక్ వింటేజ్ ప్రభాస్ ఈస్ బ్యాక్ అని చెప్పేదానికన్నా కొత్త వర్షన్ ప్రభాస్ ఈస్ బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. సో చూసుకున్నట్లయితే కర్రని ఎలా పట్టుకున్నాను అనమాట, పక్కన ఉన్నటువంటి కర్రను ఎగ్జాక్ట్లీ సలార్ సినిమాలో పోల్ను పట్టుకుంటారు కదా, ఆ పోల్ మీద ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, ఏలుముద్రలు పడతాయి కదా, ఆ రేంజ్లో ఎలివేషన్ సీన్ అని చెప్పి నాకైతే క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇది ఏదైతే ఉందో ఎడిటింగ్ అనమాట. లైక్ మన సిస్టంలో ఎడిటింగ్ చేస్తుంటే ఎవడో ఫోటో తీసి దీనైతే సోషల్ మీడియాలో వదిలేశాడు, దాంతో ఒక్క దెబ్బకి బ్లాస్ట్ అయిపోయింది అనమాట. చాలామంది దీన్ని బాగా స్ప్రెడ్ చేశారనమాట. స్ప్రెడ్ చేసినటువంటి ఎగ్జాక్ట్లీ కొద్ది నిమిషాల్లోనే, కొద్దిసేపట్లోనే ఆ అకౌంట్ బ్లాక్ కావటం, ఆ అకౌంట్స్, ఆ ఇమేజెస్ హైడ్ చేయడం లాంటివి అయితే మనం చూడొచ్చు అనమాట. ఆ రేంజ్లో దీన్ని అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇది 100% అఫీషియల్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఇంకా ఈ లుక్లో అయితే బాక్స్ ఆఫీస్ని
మింగబోతున్నాం అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా మింగుతామో చూడండి. ఏ లుక్ అయితే బాగలేదు అని చెప్పి రాజాసాబ్లో ట్రోల్ చేశారు, ఏ లుక్ అయితే బాగలేదు అని చెప్పి ఆదిపురుషులో ట్రోల్ చేశారు, వాటన్నిటికి కూడా ఈ సినిమా ఈ లుక్తో మ్యాక్సిమం సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మన డార్లింగ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు బ్రో, అంత బాగుంది ఆ లుక్ అంటే? నిజంగా బాగుంది. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి రిస్క్ చేసి మ్యాక్సిమం నా ట్విట్టర్ అకౌంట్ తెలుసు కదా మీకు, రావణ్ ఫర్ యూ అని ఉంటుంది, వెళ్ళి దాన్ని ఫాలో చేయండి. అక్కడైతే నేను మ్యాక్సిమం ఈ లుక్ లింక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. లింక్ చూసిన తర్వాత మీకు కూడా మ్యాక్సిమం ఇంక ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఫ్రెండ్స్ లుక్స్ కావాలరా కొడకలారా, చూడండి రా లుక్స్, ఇంక చూడండి ఇంకెందుకు డిస్కషన్, ఇది లీక్ అయినటువంటి లుక్స్ కావాలరా కొడకలారా చూడండి రా అని చెప్పి ఈ విధంగా అయితే అన్న మనల్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ ఫస్ట్ అయితే హను గారికి గుడి కట్టేస్తారబ్బా, దాంట్లో డౌటే లేదు. ఆదిపురుష్ తర్వాత మనం ఎలా అయితే ప్రశాంత్ నీల్ గారికి గుడి కట్టామో సలార్తో, అదేవిధంగా హను రాఘోపుడికి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా గుడి కడతారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అది ఎలాంటి గుడి కాదు, పాలరాయితో కడతారు, గోల్డ్ మెడల్ వేసి కడతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ కలిగింది. ఎలా చూపించిందో తెలుసా, ఆల్రెడీ ఫస్ట్ ఒక లుక్ రిలీజ్ చేసిండు. రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏమన్నారంటే ఇది వర్షం అన్నారు. వర్షం లేదు, కొద్దిగా అటు ఇటుగా కలర్ గ్రేడింగ్ చేసి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అంతమంది కొత్తగా ఏముంది, యూనిక్గా ఏముంది అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. కానీ కట్ చేస్తే అంతకు మించి అనమాట. వర్షంలో ప్రభాస్ అన్న ఎంతైతే క్యూట్గా ఉంటాడో, ఎంతైతే బాగుంటాడో దానికి మించి హ్యాండ్సమ్గా, దానికి మించి దీంట్లో అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ సినిమా కోసం అన్న బాగా బక్కగా అయిండు, లైక్ తన బాడీ ఏంది, తన బైసెప్స్ ఏందని చెప్పి మీ అందరికీ తెలుసు. కానీ ఓన్లీ ఈ సినిమా కోసం అయితే తను బాగా తగ్గించుకుంటూ అనేటటువంటి వార్తలు అనమాట. అది కూడా ట్రూ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 70% షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకో 30% బ్యాలెన్స్ ఉందనగా అన్న అయితే ఇటలీ వెళ్ళిపోయిండు. నిన్నే మా ఫ్రెండ్ ఒకడు ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు అనమాట, ఆడు చెప్పిండు. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వీడియోలు కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇటలీలో అయితే ప్రస్తుతానికి అయితే రెస్ట్ తీసుకుంటాడు. అది అయిపోయిన తర్వాత కల్కి 2898 ADలో షూటింగ్లో అయితే పాల్గొంటాడు. ఇంకా అది అయిపోయినటువంటి ఎగ్జాక్ట్లీ అది కొన్ని రోజులు ఉంటుంది ఆ షూటింగ్. అది అయిపోయినటువంటి నెక్స్ట్ మినిటే మ్యాక్సిమం ఇక మన ఫౌజీ షూటింగ్లో అయితే పాల్గొంటాడు. ఫౌజీ షూటింగ్లో ప్రభాస్ అన్నకి సంబంధించినటువంటి మ్యాక్సిమం అయితే చిత్రీకరించేశారు, యాక్షన్ సీన్ తీసేశారు, అండ్ ఓన్లీ సాంగ్స్ అయితే ఉన్నాయంట, అవి కూడా తీసేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో హను గారు నేనైతే పిచ్చ వెయిట్ చేస్తాను. ఒక్క ఫస్ట్ లుక్ అయిపోయింది. ఫస్ట్ లుక్ అంటే మీరు మళ్ళీ అదే రిలీజ్ చేస్తారు, ఒక గ్లిమ్స్ వదలండి లేదా ఒక టీజర్ వదలండి, అందరికీ కూడా నోరు మూతపడాలి. ఎందుకంటే మేము చాలా బాధపడ్డాం, చాలా ట్రోల్ చూసాం, ఆల్మోస్ట్ చాలా స్ట్రగుల్ అయ్యాయి అనమాట. రాజాసాబ్లో చూసుకున్నట్లయితే ఆ మారుతి ఎలా చూపించను అనేటటువంటిది ఈ కళ్ళతో చూసాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఓవర్ యాక్షన్కి, వాళ్ళు ఇచ్చినటువంటి బిల్డప్కి సినిమాకి అసలు సంబంధమే లేదు. ప్రభాస్ అన్న కామెడీ చేయకూడుతుంది, అది నచ్చదు ఎవరికి, ఓన్లీ యాక్షనే, సీరియస్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే అన్న కామెడీ జోనర్ మొదలుపెట్టిండో అప్పుడే చికాకు పుట్టిందనమాట. ఇంకా లుక్స్ అసలు ఇక వద్దులే, ఇక నాకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మట్టికి బండబూతులు తిడతా. ఆల్రెడీ నా మీద వాళ్ళు కేసు కూడా వేశారు, మళ్ళీ ఇంకో కేసు కూడా వేస్తారు, అందుకే ఇది చేయలేకపోతున్నా. సో ఇప్పుడు ఈ రామాయణ హడావుల్లో ఉన్నారు అందరూ, ఈ వారణాసి హడావుల్లో ఉన్నారు అందరూ. మీరు కానీ ఒక్క గ్లిమ్స్, ఒక్క టీజర్, ఇంతదంటే ఇంతది, ఒక్క 30 seconds బిట్టు అలా వదిలేరనుకోండి, ఇక చాలా అనమాట. మీకైతే గుడి కట్టేస్తారు, వాటన్నిటిని కూడా మర్చిపోతారు. ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి టీజర్స్, అప్కమింగ్ పాన్ ఇండియా మూవీలు, ఈ స్పిరిట్, ఇవన్నీ కూడా మర్చిపోతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. స్పిరిట్ చూసుకున్నట్లయితే మోస్ట్ రూత్లెస్గా కనపడ్డాడు, లాంగ్ హెయిర్లో దెబ్బలు తగిలించుకొని చాలా అంటే చాలా రూత్లెస్గా క్రూయల్గా కనపడ్డాడు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే లవర్ బాయ్లా కనపడ్డాడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైంది. సో లుక్స్లో మట్టికే వేరే లెవెల్ ఉంటాడు అని చెప్పి నాకు అట్టి ఫీలింగ్. ఫ్రెండ్స్ ఉంటా మరి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వినంతగా షేర్ చేయండి. ఈ లుక్ ఒకవేళ ఈ వీడియో డిలీట్ అయినా డిలీట్ అవ్వచ్చు అనమాట. మ్యాక్సిమం వీలైనంత వరకు చూసేయండి లేదా షేర్ చేసేయండి. బాయ్ బాయ్, నమస్కారం.